వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో అధికార ప్రతిపక్షాల మధ్య చెత్త రాజకీయం ముదిరింది. 18వ వార్డులో గత కొద్ది రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోవడంతో ప్రజాప్రతినిధులే నేరుగా రోడ్డుపైకి వచ్చారు. 18వ వార్డు కౌన్సిలర్ నరేష్, 15వ వార్డు కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్ ఓ వింత నిరసనకు దిగారు. ఏకంగా ఒక టాటా ఏసీ వాహనాన్ని సమకూర్చుకుని 15వ వార్డు కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్ స్వయంగా స్టీరింగ్ పట్టి బండి నడుపుతుంటే 18వ వార్డు కౌన్సిలర్ నరేష్ మైక్ పట్టుకొని ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. అధికారులు వివక్ష చూపినా మా ప్రజల కోసం మేము పారిశుద్ధ్య కార్మికులుగా మారడానికి సిద్ధమంటూ వారు గర్జిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న చెత్తను స్వయంగా బండిలోకి ఎత్తుతూ అధికారుల తీరును ప్రజల ముందుకు ఎండగడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులకు నిధులు, సౌకర్యాలను కల్పనలో అధికారులు వెనకాడుతున్నారు. పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వివక్ష వీడకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వార్డు సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులే కార్మికులుగా మారి రోడ్డుపైకి రావడం అధికారుల పనితీరును నిలువుదట్టడం కనిపిస్తుంది. మరి ఈ వినూత్న నిరసనతోనైనా అధికారులు మార్పు వస్తుందా, లేక ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు మరిన్ని రోజులు చెత్తలోనే కాలం వెలదీయాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి. మీ వాడకు చెత్తబండి వచ్చినది. మీ వాడకు చెత్తబండి వచ్చినది. మీ వాడకు చెత్తబండి వచ్చినది. మీ వాడకు మీ వాడకు చెత్తబండి వచ్చినది. 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 నరేష్ 18వ వార్డు కౌన్సిలరు. అయితే ఈ వివక్షతన లేకపోతే ఏందనేది అర్థమవుతలేదు. ఒక వారం రోజుల నుంచి మమ్మల్ని అయితే తిప్పలు పెడుతుర్రు. మా టీఆర్ఎస్ కౌన్సిలర్ ఏమంటారన్నా లేకపోతే ఎట్లా అంటే అర్థమవుతలేదు. చెత్తబండి అడిగితే వస్తుంది అంటారు, లేకపోతే కలెక్టర్కు డ్రైవర్ లేరు, కలెక్టర్ తను అప్రూవల్ తీసుకోవాలంటారు. ఇంతవరకు అప్రూవల్ ఉన్నదా లేకపోతే ఏందో ఆలోచననే ఉన్నది కానీ ఆచరణలో అయితే పెట్టలేడు కమిషనర్ కూడా. ఏమన్నా అడిగితే చైర్మన్ మేడం వాళ్ళ భర్త చెప్పాలి, ఆయన వచ్చినాకనే మాట్లాడినాక చేయాలంటే ఒక ప్రోటోకాల్ కూడా చక్కగా లేదు. నాకు లైట్లు అవసరం ఉన్నాయంటే పట్టించుకోడు. 18వ వార్డులో మోరీలు చూస్తే ఎక్కడెక్కడ గబ్బున్నది. ఒక మోరీ చక్కగా తీపిస్తలేడు. ఏమన్నా ఉంటే కమిషనర్కి చెప్తారా అది అంటని అడుగుతుండు. కమిషనర్కు చెప్పాలని అంటానంటే ఈ ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ అంటుండు, టౌన్ ప్లానర్ అంటుండు, ఎవరు చక్కగా ఉన్నారో లేరో అర్థమవుతలేదు. సొంతంగా మా కాలనీ వాసుది బండి ఉంటే ఆయన అడుక్కొని చెత్తకి ఇబ్బంది అవుతుంది మామ మళ్ళా అంటని చెప్పి బండి తీసుకొని రావడం జరిగింది. మా సోదరుడు పక్కకు కౌన్సిలర్ 15వ వార్డు అతన్ని బతిమలాడుకొని పొద్దుగా ఎవరు లేరు అప్పుడు నాకు కూడా ఇబ్బంది అవుతుంది నా వార్డులో అని చెప్పి ఆయన తోలుకొని వచ్చినాయి. ఇక్కడ చేసి మళ్ళీ మున్సిపల్ దగ్గర తీసుకోవాలన్నా మున్సిపల్ దగ్గర వేయాలన్నా ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు కమిషనర్ గారు వస్తారా లేకపోతే కమిషనర్ దీనికి జవాబుదారు ఎవరు అంటారని అడగాలని అంటే కూడా ఆయన ఇప్పుడు చైర్మన్ వాళ్ళ భర్త రావాలి, ఆ చైర్మన్ మేడం వాళ్ళ భర్త వచ్చినాకనే డ్రైవర్ని అపాయింట్ చేస్తా అంటాడు, లేకపోతే ఒక లైట్ సమస్య ఉందంటే ఆయన చేపించినట్టని చెప్పిస్తాడు. ఓ ప్రోటోకాల్ కూడా చక్కగా లేదు. డ్రైవర్కి ఎందుకు చేస్తున్నాము అంటే మేము టీఆర్ఎస్ కౌన్సిల్కి ఎన్నికైన సభ్యులం అన్నమాట. అంటే పాపము టీఆర్ఎస్ నుంచి ఎన్నికవడమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడమా మాకేం అర్థం అవ్వట్లేదు. పొద్దున లేసే చెత్త అంటే
మేము గెలిచింది చెత్త ఎత్తడానికా మోరీలు తీయడానికా మాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం అయిన పరిస్థితి లేదన్నమాట ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం అట్లున్నది, కమిషనర్ అట్లున్నాడు, మున్సిపల్ వ్యవస్థ అట్లున్నదా లేకపోతే మా పరిగి వ్యవస్థ అట్లున్నదా మాకు అర్థం అవుతలేదు. పరిగిలో మేము గెలవడం పాపమా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ఇంకా పాపమా అని మాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే ఓ చెత్త బండి లేదు, ఒక నీళ్లు పోతే ఒక బోర్ పోతే దాన్ని రిపేర్ చేయించేటోడు లేడు, ఒక కరెంటు ఒక్కటే కాదు సమస్యలు ఎన్నో. ప్రతి కరెంటు స్తంభం వెలుగుతుంటుంది, అయ్యా స్తంభం వెలుగుతుంది, ఆ కరెంటు తీసేయండి రాత్రికి ఎగిరిపోతుంది, మళ్ళీ మీరు వేయరంటే కరెంట్ వేసేటోడు లేడు, ఏది లేదు. 4.5 నుంచి 5 లక్షల రూపాయలు కరెంట్ బిల్లులు కడుతుండ్రు, దాన్ని వండించుకునేటోడు లేడు. మోరీలు ఉన్నాయి, అండర్ డ్రైన్ వ్యవస్థ చేసిండ్రు 1.5 year నుంచి. చైర్మన్ పాలకవర్గం లేకపోతే ఇష్టం వచ్చినట్ల వాళ్ళకి ఎట్లా అధికారం ఎట్లుంటే అట్లా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్ ఆయన కలిసి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఏం పెట్టిండ్రు ఏం అర్థం అవుతలేదు. లైట్లు వేసిండ్రు, ఒక్కటేస్తే 20 రాసిండ్రు, మోటార్ ఒక్కటి బాగు చేస్తే 10 రాసిండ్రు. ఒక్కట వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి, అన్నీ చెప్పాలంటే కాదు. నిన్న మొన్న రంజాన్ తోఫా ఇవ్వాలంటే కూడా మాకు ఇవ్వకుండా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి తోఫాలు పంచడం జరిగింది. ఒక ఎంఆర్ఓ గారు మీటింగ్కి మమ్మల్ని పిలవకుండా మీటింగ్ చేసి కాంగ్రెస్ వాళ్ళని మీటింగ్ చేసి తోఫాలు కూడా అందడం జరిగింది. ఇంత వివక్ష జరుగుతుంది ఇక్కడ. ఇంకొకటి చెత్త బండి, చెత్త 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 అని ప్రతిరోజు కమిషనర్కి చెప్తున్నాం, కమిషనర్ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. చెత్త బండి వస్తుందంటే నన్నేం చేయమంటారు మీరు? కలెక్టర్కి అప్రూవల్ అంటాడు, ఇంకోరికి అప్రూవల్ అంటాడు, CDMA అప్రూవల్ అంటాడు, పట్టించుకోడు. ఇంతవరకు కమిషనర్ లేడు, ఏ రోజు లేడు. ఓ రోజు పొద్దున కనీసం ఒక ఫోటో దిగుతాడు, 10 రోజులు సెండ్ చేస్తుంటాడు. అది ఒక ఫోటో దిగిందంటే వచ్చిండు కాదు, ఒక్క రోజు ఫోటో దిగితే 10 రోజులు సెండ్ చేస్తుంటాడు. వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైందంటే మున్సిపల్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. మీటింగ్ పెట్టు అని మేము అడిగితే మీటింగ్ 31st పెడతాడు. 31st మేమేమంటున్నాం, 1.5 year నుంచి అరే నాయనా నువ్వేం పని చేసినావు, ఏం చేసినావు, మాతో ఉన్న డెవలప్ ఏం చేసినావు 1.5 year నుంచి అని మేము అడుగుతున్నాం. అడిగి ఒక లెటర్ కూడా ఇచ్చినాం. ఇస్తే అవన్నీ చెప్పకుండా 31st మీటింగ్ మీరు రాండి అంటే ఆ రోజు మాత్రమే పనికొచ్చేటట్టున్నాం మేము. ఆ మీటింగ్ రోజు మేము రావాలి, ఓ సంతకం పెట్టాలి, ఆయన తినాలి ఈయన తినాలి అన్నట్టే అయిపోయిందనమాట. చెత్త ఏడంటాడు వేసిండు. అందుకే మేము వినూత్నంగా ఇవన్నీ తీసేసి ఇదంతా మేము తీసుకొని చెత్త ఎత్తుదాం, కనీసం దీనికన్నా పనికొస్తామని ఆలోచన చేసి మేము చెత్త ఎత్తుతున్నాం. ఈరోజే కాదు, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో చెత్త ఎత్తుతాం. ఇంకేమైనా పని చేస్తాం, ఎందుకంటే మమ్మల్ని గౌరవించి పిల్లలు పనిచేస్తారని చెప్పి మమ్మల్ని గెలిపించింది కాబట్టి మేము ప్రతిరోజు చెత్తనే కాదు ప్రతి విషయానికి మేము ముందుంటామని చెప్పి మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నామే.